బోనాలు బోనాలు అనగానే మనకు గుర్తొచ్చేది హైదరాబాద్. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి టెంపుల్ అండ్ బల్కంపేటలోని ఎల్లమ్మ టెంపుల్. ఈ రెండు టెంపుల్లే చాలా ఫేమస్ అని అందరూ కూడా దాదాపుగా అక్కడికే వెళ్ళి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. మనకు తెలియని ఇంకొక గుడి కూడా చాలా ఫేమస్ అయిన గుడి ఉంది. అది దాదాపుగా సిటీ అవుట్స్కట్స్లో ఉంది. ఆ గుడి ఎక్కడంటే ఈసీఎల్ నుంచి గట్కేసర్ వెళ్ళే దారిలో ఆర్టీసీ కాలనీలో శ్రీ శ్రీ నల్లపోచమ్మ తల్లి టెంపుల్. చూడడానికి గుడి అయితే చాలా చిన్నగా ఉంటుంది, కానీ అందులో ఉన్న అమ్మవారు చాలా ఫేమస్. ఎంత ఫేమస్ అంటే ఈ గుడికి దాదాపుగా కొన్ని వందల కిలోమీటర్ల నుంచి కూడా భక్తులు మొక్కు తీర్చుకోవడానికి వస్తున్నారు. అంటే ఈ అమ్మవారి పవర్ ఎలాంటిదో మనం ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఈ టెంపుల్ కనుక చూసుకుంటే ఈసీఎల్ ఎక్స్ రోడ్స్ నుంచి కీసరగుట్ట వెళ్ళే దారిలో ఆర్టీసీ కాలనీ ఎక్స్ రోడ్స్ అని ఉంటుంది. ఆ ఎక్స్ రోడ్స్ నుంచి గట్కేసర్ వెళ్లే దారిలో దాదాపుగా ఒక 2 కిలోమీటర్ల దూరంలో మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అక్కడ ఫేమస్ అయిన హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. అక్కడే శ్రీ 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 నల్లపోచమ్మ అమ్మవారు వెలిసి ఉన్నారు. భక్తులకి కొంగుముడి చేసే బంగారు తల్లిగా ఈ తల్లి ఎప్పటి నుంచో కూడా ఇక్కడ వెలిసి ఉంది. ఈ తల్లి దాదాపుగా గత 20-30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ చాలా ఫేమస్ అయింది. ఎందుకంటే కోరుకున్న ప్రతి కోరిక కూడా ఈ తల్లి నెరవేరుస్తుంది. అందుకే భక్తులు దాదాపుగా గుంటూరు జిల్లా నుంచి, కృష్ణా జిల్లా నుంచి, ఇలా చాలా లాంగ్ ప్లేసెస్ నుంచి కొన్ని వందల కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వస్తున్నారు. అంటే ఈ తల్లి ఎంత పవర్ఫుల్ గలదో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంకా లేట్ చేయకుండా ఈ అమ్మవారి గుడికి వెళ్ళే దారి, అలాగే ఆ గుడి విశిష్టతలు, ఆ గుడి దగ్గర జరిగే సిచ్యువేషన్స్ను కలిసి ఒకసారి వెళ్ళి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వెంకటేష్ విజన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా బావ రాజశేఖర్ బోనాలకు వెళ్తున్నాము. సో ఫుల్ వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాము. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. ఎప్పట్లాగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. శ్రీ 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 నల్లపోచమ్మ తల్లి ఆర్టీసీ కాలనీలో ఉంది ఈ అమ్మవారు. ఈ అమ్మవారికి బోనం సమర్పించడానికి మా మేనత్త కొడుకు రాజశేఖర్, ఆయన పేరు, దాదాపుగా 320 కిలోమీటర్ల నుంచి వచ్చారనమాట. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరిగే బోనాలకి ఖచ్చితంగా వస్తూ ఉంటారు. కోరుకున్న మొక్కులన్నీ కూడా తీర్చుతానని చెప్పి ఈ అమ్మవారికి పేరు. ఇంతకు ముందు తను కోరుకున్న 2 కోరికలు అయితే తీరాయి, కానీ ఈ సంవత్సరం చాలా పెద్ద కోరిక ఒకటి కోరుకోబోతున్నాడు. కోరుకున్నాడు దాదాపుగా, అది కూడా మోస్ట్లీ నెక్స్ట్ 1-2 మంత్స్లో తీరబోతుంది. సో దానికోసం తల్లికి ఎలాగైనా సరే మొక్కు చెల్లించుకోవాలి అని చెప్పి, యాక్చువల్గా బోనాలు లాస్ట్ వీక్లోనే అయిపోయినాయి. కుదరక ఎలా అయినా సరే ఖచ్చితంగా ఈ వారం తన బోనాలు తీర్చుకోవాలి అని చెప్పి ఈరోజు వస్తున్నాడు. చాలా పద్ధతిగా, నిబద్ధతతో, తనకు ఉన్నంతలో చిన్నపాటి చిన్న చిన్న వస్తువులతో 2 కోడి పుంజుల్ని, చిన్నపాటి నైవేద్యం అండ్ దానికి సంబంధించిన అమ్మవారికి పూజకి సంబంధించిన వస్తువులు, ఇలా రకరకాలుగా ప్లాన్ చేసుకుంటూ పొద్దున్నే లేచి అమ్మవారికి పూజా కార్యక్రమాలకి కావాల్సిన సామాన్లు అండ్ గారెలు వగైరా వగైరా మిగిలినవి అన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఇలా ముందుకు వస్తున్నాడు. అమ్మవారు ఈయన్నే కాదు, దాదాపుగా చాలా మందిని కూడా కరుణించింది. దాదాపుగా 20-30 ఏళ్ళ నుంచి కూడా ఈ అమ్మవారు ఇక్కడ ఎంతో ప్రతిష్ట చెందిందని చెప్పి ఇక్కడ ఉంటున్న వారు చాలా గొప్పగా చెప్తున్నారు. కదా మనం శ్రీ 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 నల్లపోచమ్మ తల్లి దేవాలయానికి చేరుకున్నాం. ఇక్కడ దాదాపుగా కూడా లాస్ట్ వీకే కూడా బోనాలు అయిపోయినాయి. సో కొన్ని పనుల వల్ల లేదా దూరాభారాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళ పనుల్ని ముగించుకుని ఈ ఆదివారం వచ్చారు. చూస్తున్నట్లయితే మెల్లగా
అమ్మవారికి ప్రదక్షిణాలు చేసుకుంటూ మా కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అమ్మవారికి మొక్కుకున్న మొక్కు మా బావగారు కంప్లీట్ చేశారు. ఇంతటితో ఈ వ్లాగ్ విజయవంతంగా కంప్లీట్ అయిపోయింది. ఆర్టీసీ కాలనీలో ఉన్న నల్లపోచమ్మ తల్లి, ఈ నల్లపోచమ్మ తల్లి గుడికి వచ్చి అందరూ ఒకసారి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని ఖచ్చితంగా మీ కోరికలను గనక ఇక్కడ మొక్కుకుంటే అమ్మవారికి తీరుస్తుంది. డెఫినెట్గా అందరి కోరికలు నెరవేరుతాయి. ఒకసారి ట్రై చేయండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్, బై బాయ్.